ఇంకా మేము ఆయన లోకేష్ చెప్పినట్టుగా మేము ఎన్ని కోట్లు 1000 కోట్లు కొట్టేసినామో ఎన్ని కోట్లు కొట్టేసినామో అంటాడు. మరి నీ సమయంలో లోకేష్ బాబు, మీ చంద్రబాబు గారి సమయంలో రోజు ఆ రవికుమార్ మూటలు ఇక్కడ దోపుకొని కాదు, మూటలు ఎత్తుకొని పోయి ఉండాలా, అంతే కదా. పరకామణి మొత్తం అంతా కూడా వెంకటేశ్వర స్వామి పరకామణిలో పడేదంతా, ఆ పడిందంతా కూడా రవికుమారే ఎత్తుకొని పోయి ఉండాలా మీ ఆరోపణ నిజమైతే. ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని, అందుకనే స్వామిని అడ్డు పెట్టుకొని ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు, నేను నిజమైన భక్తుడిని కాబట్టే నాకు అలిపిరిలో దాడి జరిగినా నేను బయటపడ్డాను అని. అసలు అలిపిరిలో దాడి జరగాల్సిన పని ఎందుకు వచ్చింది? నువ్వు స్వామి భక్తుడైతే దీనికి కదా సమాధానం ఇవ్వాలా. మీరు బ్రతికినారు, అందులో అనుమానమే లేదు. దేవుని కృప వలన మీరు బ్రతకటం చాలా మంచి జరిగింది అని అనుకుంటాం అందరం కూడాను. కానీ మీ మీద అసలు దాడి ఎందుకు జరగాల అని. దేవుడికి కోపం ఉంది కాబట్టి కదా దాడి చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడా? చంపడు. ఇలాంటి రకాలైనటువంటి శిక్షలు విధిస్తాడు. ఆ శిక్ష మీకు దాదాపు 20 ఏళ్ల ముందే వేసినాడు. ఈ రకంగా నన్ను వాడద్దయ్యా, తప్పు అది అని చెప్పటానికి ఆ రోజున అలిపిరిలో జరిగినటువంటి వ్యవహారం. అందులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వటం మూలంగా ఆయన చేసినటువంటి తప్పుకు విపరీతంగా ఆ కుటుంబం భయపడిపోయి, అందులోనూ పెద్దజీయర్ మఠంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత పాపం చేసినానా అని మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతనిలో ఆవేదన స్టార్ట్ అయ్యి అతను మొత్తం ఆస్తినంతా కూడా రాసివ్వటం జరిగింది. ఇక్కడ మేం చేసినటువంటి తప్పేముంది? మా వాళ్ళు తప్పు చేసినట్టు రెడీ అంటున్నా. మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను నేను, దేనికైనా కూడా మాకు దేవుడి పట్ల పాపభీతి ఉంది, చిత్తశుద్ధి ఉంది, భక్తి ఉంది. కనుకనే నిజాయితీగా పారదర్శకంగా చట్టాలు నిబంధనల ప్రకారం వ్యవహరించినారు మా అధికారులు ఆనాడున. కానీ మీరు మా మీద బురద చల్లటానికి దాన్ని అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు. రేపైనా మీరు విఫలమయ్యేదే. సిబిఐ ఎంక్వైరీ వేసినా విఫలమవుతారు. కాకపోతే అప్పుడు లోకానికంతా తెలిసిపోతుంది, మరే ఈ కూటమి వాళ్ళు కావాలనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి విషయం. మాకే ఒకవేళ అలాంటి దుష్ట ఆలోచన మీలాంటిదే ఉండి ఉంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు ఆ పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఇదంతా జరిగింది అని మేము వాడుకొని ఉండొచ్చు కదా. ఇంతకంటే ఏం కావాలండి? చంద్రబాబు సమయంలోనే ఇతను 100 కోట్లు పైన ఆర్జించినాడు అని మేము రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన చేశామా? చట్ట ప్రకారం నడుచుకున్నామా? మా స్వార్థానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చంద్రబాబు మీద దాడికి ఉపయోగించినామా? ఇంతకంటే రుజువు ఏమన్నా ఉందా? మీ అందరి పేర్లు చెప్పి రాజకీయంగా వాడుకొని ఉండేవాళ్ళం కదా. ఎందుకు చేయలేదు మేము ఆ పని? కారణం మాలో ఉన్నటువంటి భక్తి. మీలో భక్తి ఏ కోశానా లేదు కనుకనే మీరు మా మీద నిందలు వేస్తున్నారు. అయినా మీరు మీ ఆస్తులనే మీ చెల్లెళ్ళకే రాసివ్వాలా? మీరు మా గురించి మాట్లాడడము ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఒకవేళ రవికుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారి హయాంలో దొరికి ఉంటే ఈ ఆస్తులన్నీ టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్లిపోయి ఉండేటివి. 100% టీడీపీకి వెళ్లిపోయి ఉండేటివి. మా హయాంలో దొరికినాయి కాబట్టి అవన్నీ కూడా టీటీడీకి అందినాయి. ఇది మాకు వారికి ఉన్నటువంటి తేడా. మళ్లీ మరొకసారి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా,
మా మీద పడి మాట్లాడితే ఉపయోగం లే, దానికి సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించమని డిమాండ్ మరొక్కసారి చేస్తూ నిన్న అంటే 19వ తారీఖున ఒక సంఘటన జరిగింది కొండ మీద. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే విందేశ్వి మీనన్ అనే వ్యక్తి ఒక నలుపు రంగు బొలెరోలో వచ్చి ఆయన వాహనాన్ని పెట్టి మరొక కారును తీసుకొని బాడుగ కారుని వెళ్ళినాడు ఇది టికెట్లు కొనటానికి. అతను తిరిగి మళ్లీ వచ్చే లోపల ఆ బొలెరో అద్దాన్ని పగలగొట్టి ఆ లోపల ఉండే వస్తువును పట్టుకున్నారు, ఎత్తుకొని వెళ్ళిపోయినాడు దొంగ. సరే సీసీ ఫుటేజ్లలో అవి దొరికి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగని. ఆ దొంగ AP 40 CA 9788 అనేటువంటి నంబర్ గల కారులో ఆ దొంగ దాని డ్రైవర్ దాన్ని దొంగతనం చేసినాడు. అతని పేరు లింగమూర్తి, ఆ డ్రైవర్ పేరు. మరొక కారు డ్రైవర్ అయిన వినోద్ కుమార్ ను పిలిపించి విషయం కోసమని ఎంక్వైరీ చేశారు. అతను పోలీస్ స్టేషన్ లోనే చిన్న కత్తి తీసుకొని ఎడం వైపు దగ్గర గొంతులు కోసుకున్నాడు. ఎందుకు బయట పెట్టలే టీటీడీ ఇప్పటి వరకు? 19వ తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది. 108 అంబులెన్స్ లో అశ్విని హాస్పిటల్లో చేర్పించారు అతన్ని. మరి ఆ సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా, అతను గొంతు కోసుకున్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా. అదేమీ లేదని కూడా చెప్పగలరులే, కానీ రిపోర్ట్ నా దగ్గర స్పష్టంగా ఉంది. ఇది మీ నిర్వాకం, భయపడే ప్రసక్తి లేదు. నిన్నేదో పాండవులను ఒక్కరోజు ఓడించినటువంటి సైంధవుడిలాగా నిన్నంతా కూడా మీరు మాదే విజయం దొరికినారు దొంగలు అని ఆనందపడి ఆనందంగా నిద్రపోయి ఉండొచ్చు రాత్రి. పాండవులను సైంధవుడు ఒక్కరోజే ఓడిస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని మీ మీద పోరాటం అన్నది ఈ దివ్య ధామం కోసమని, ఆ దివ్య మంగళ మూర్తి యొక్క ఔన్నత్యం కోసమని, వెంకటేశ్వరుని యొక్క పవిత్ర పతాకాన్ని అనునిత్యము మోస్తూ ఆ భగవద్ధ్వజాన్ని మరింత లోతుగా పదునుగా నాటటానికి ఆ వెంకటేశ్వర స్వామి సేవకులంగా నిరంతరము మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాము అని మరొక్క మారు తెలియజేస్తూ ఛాలెంజ్ విసురుతున్న సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి.